హే గాయ్స్, హౌ ఆర్ యూ? ఫైనల్లీ ద డెవిల్ ఈజ్ బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ టైం కదా. ఫీవర్ తగ్గాక జలుబు దగ్గు ఇంకా అన్ని ఇష్యూస్ సమ్వాట్ ఒక కొలిక్కి వచ్చాక ఐఎమ్ బ్యాక్ విత్ ద వీడియో అనమాట. ఏమైందో తెలియదు, లాస్ట్ మంత్ అస్సలు హెల్త్ బాగాలేదు, టూ మచ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. దిష్టి పడిందో మరేమో నాకు తెలియదు, అస్సలు హెల్త్ బాగా. సో ఫైనల్లీ ఇప్పుడు కూడా కంప్లీట్ సెట్ అని చెప్పలేను, ఫీవర్ తగ్గింది, కొంచెం కోల్డ్ కాఫ్ ఉన్నాయి. బట్ ఏంటంటే షాపింగ్ చేశానమాట. జీన్స్, వెస్ట్ సైడ్లో జీన్స్ టాప్, మొన్న బేగం బజార్ వెళ్ళాను రస్నాతో. సో అక్కడ కొనుక్కున్నవి చూపించడానికి ఇంకా చాలా లాంగ్ అయిపోతుంది, అవేమో వాడటానికి లేదు. వేసుకుందాం అనుకుంటే అయ్యో వీడియో చేయలేదు కదా, అవి అలానే పక్కన పెట్టేశాను అనమాట. అని వేసుకోవాలనిపిస్తుంది. సో త్వరగా వీడియో చేసేస్తే అవి ప్యాకేజ్లోంచి తీసి ఐ కెన్ యూజ్. ఇంకా ఆ ఫీలింగ్తో ఇప్పుడు ఏం చేశానంటే వీడియో చేయాలి అనేసి కొంచెం ఓపిక తెచ్చుకుని వచ్చానమాట. ఇంకా సమ్వాట్ ఇంకా సెట్ అవ్వాలి, హెల్త్ సెట్ అయితే ఇంకొంచెం యాక్టివ్గా వస్తుంది వాయిస్. ఏదో ఇప్పుడు కదా ఇలా ఎలా కానిస్తున్నా. నేను నార్మల్గా ఉంటే నా యాక్టివ్నెస్ని, నా వాయిస్ని ఎవరు తట్టుకోగలరు, నన్ను ఎవరు భరించగలరు? ఏదో ఇలా ఉన్నాను కాబట్టి సైలెంట్గా వస్తుంది కాబట్టి మీ చెవులు ఓకేగా ఉంటాయి ఇప్పుడైతే. సో ఫైనల్లీ నా షాపింగ్ బ్లాగ్ మొన్న లాస్ట్ 1 month అయిపోయింది నాకు హెల్త్ ఫీవర్ రాకముందనమాట. రస్నా నేను తను ఏదో జ్యువెలరీ తీసుకోవాలి అంటే, అండ్ ఎప్పుడు బేగం బజార్ కూడా చూడలేదు, సరే అని బేగం బజార్ వెళ్దామనేసి అనుకుని సాటర్డే అనుకుంటా ఆ రోజు, వీకెండ్ రోజు వెళ్ళాము. నోను ఐ గెస్ సండే రోజు వెళ్ళాము. తను ఏదో జ్యువెలరీ చూసింది, చాలా హోల్సేల్ షాప్స్ అయితే చూసాము. వీ డిడెంట్ ఫైండ్ ఎనీ ఆ డ్రై ఫ్రూట్ షాప్స్ అవి అయితే మాకు తెలియదు, కానీ మేము జ్యువెలరీ షాప్లోనే స్ట్రక్ అయిపోయాము. వెళ్తే అక్కడ రోడ్లో చాలా ఉన్నాయన్నమాట. మొత్తం చార్మినార్ కంటే కొంచెం యువతలే, మేము ఏదో అనుకున్నాం ఎక్కడో అని, బట్ ఎక్కడా కాదు, జస్ట్ కొంచెం ఈ ముందే ఏదో రోడ్లో ఉంది. మరి అదో కదో కూడా తెలియదు మాకు. బేగం బజారు నేను రస్న ఇద్దరం కలిసి వెళ్ళాము. అక్కడంతా షాపింగ్ కాంప్లెక్స్లో ఒక బిల్డింగ్ ఉంది, దానిలో మొత్తం అన్ని జ్యువెలరీ షాప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సరే అని చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం అనమాట. సో వేరే అదర్ షాప్స్ అయితే మేము ఇంకా తిరగలేదు. ఆ ఒక్క షాప్, ఆ బిల్డింగ్లోనే మల్టిపుల్ జ్యువెలరీ షాప్స్ సెట్స్ అన్నీ చూస్తూ వచ్చాము. సో అక్కడే మాకు ఈవినింగ్ అయిపోయింది. తర్వాత జేఎన్టీయూ వెళ్ళాము అనమాట. సో ఆ డే అలా అయిపోయింది. ఇంకా డ్రై ఫ్రూట్స్ షాప్స్ అని, గ్రోసరీ షాప్స్ అని, హోల్సేల్ ఏముంటాయి ఏంటనేది ఎగ్జాక్ట్గా తెలియదు, చూడలేదు కూడా చెప్పాలంటే. అండ్ మై షాపింగ్ అట్ బేగం బజార్లో పెద్దగా అయితే నేనేం తీసుకోలేదు, బికాజ్ మేము వెళ్ళింది జ్యువెలరీ షాప్కి. ఆ హెవీ జ్యువెలరీస్, ఆ శారీస్ అయితే నేను కట్టుకోను కదా, వాటికి తగ్గట్టుగా మ్యారీడ్ వాళ్ళకైతే మనకు సెట్ అవుతుందేమో. సో నేనైతే పెద్దగా వెళ్ళలేదు, ఏం కొనలేదు. అక్కడ బేగం బజార్లో కొన్ని ఏవో చిన్నవి తీసుకున్నాను. లెట్ మీ షో యూ, గివ్ మీ సెకండ్. పెట్టాను కొన్ని బాగా ఉన్నా, అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇంకో స్టిక్కర్ ప్యాకెట్ కనిపించట్లే. ఎనీవేస్ సరే, ప్రజెంట్ అయితే చూపిస్తా. బేగం బజార్ షాపింగ్ వచ్చి ఏం లేవు. జ్యువెలరీ అయితే ఏం తీసుకోలేదు, డ్రెస్సెస్ కూడా ఏమో హోల్సేల్ ఉంటాయా తెలీదు, అసలు ఏం చూడలేదు. మేము చూసిన జ్యువెలరీ షాప్సే. నేనైతే పెద్దగా తీసుకోవాలి, ఒకటి రెండేవో తీసుకున్నా. స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకున్నాను అనమాట. ఒకటి 10 రూపీస్, బయట అయితే ఇవి 20-30 అమ్ముతారు కదా, ఇది 10 కదా అని పర్లేదు అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇది ఒక స్టిక్కర్ ప్యాకెట్, ఇది బేగం బజార్లో తీసుకున్నదే. ఇంకొకటి ఇది సెకండ్ వన్, దిస్ ఈజ్ ఆల్సో ఫర్ 10 రూపీస్. అబ్బాయి డాగ్స్ ఎందుకు అరుస్తాయి? నా వీడియో చెడగొట్టడానికి ఇప్పుడు దాకా సైలెంట్గా ఉంది, నేను వీడియో స్టార్ట్ చేశాను గట్టిగా అరుస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవడైనా ఏదన్నా సాంగ్స్ మ్యూజిక్ పెడతాడు, నాకేమో ఈ డాగ్స్ ఇస్తున్నాయి. కాలభైరవాస్. ఈ వైట్ వాటర్ డ్రాప్స్ ఒకటి తీసుకున్నాను. యాక్చువల్గా ఇది కాకుండా చిన్న సిల్వర్ వాటర్ డ్రాప్స్ లాంటిది కూడా తీసుకున్నాను. అది ఎక్కడుందో, మొన్న దేనికి రెడీ అయ్యాను ఆఫీస్కి వెళ్ళినప్పుడు, August 15th కదా ఈవెంట్ అంటే, ఐ గెస్ అప్పుడు వాడి అక్కడ పెట్టేసినట్టున్నాను. అందుకే ఏదైనా కొన్నాక వెంటనే వీడియో చేసేస్తే గొడవ ఉండదు. ఇలా ఎక్కడో పెడతాము, అది వీడియోలో మిస్ అయిపోతుంది అనమాట. అది వాడాను, చాలా బాగుంది అదైతే. ఇవి మరి ఫేస్కి ఇంకా వాడినే లేదు, ఎలా ఉంటాయో కూడా తెలియదు. వైట్ రెడ్లో విత్ స్టోన్. చూసి ఆపండి ప్లీజ్. ఇదిగోండి ఇవి, ఈ 3 స్టిక్కర్ ప్యాకెట్స్. అండ్ ఇంకొకటి వచ్చి నోస్ రింగ్. నాకైతే లేదు ముక్కు పుడక, బట్ చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట. సరే డ్రెస్సెస్ మీదకి రెడీ అయితే ఎప్పుడన్నా పెట్టుకోవటానికి ఉంటుంది కదా అని స్మాల్ నోస్ రింగ్. ఆ జ్యువెలరీ షాప్స్లోనే. అబ్బా అసలు ఇది కనిపించట్లేదు, ఎలా చూపించాలరా బాబు. లెట్ మీ షో యూ.
నో స్ట్రింగ్. ఇది ఫేస్కి పెట్టుకుని చూపించాలి, ఎంత చిన్నగా ఉంది, ఇంకేం కనిపిస్తుంది ఇది అసలు. అక్కడైతేనా ఇది చిన్న నో స్ట్రింగ్, ఇది ఒకటి కొనుక్కున్నా. జస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు నా ఫేస్కి, నాకు ఎలా పెట్టాలో కూడా తెలియదు తెలుసా ఎగ్జాక్ట్గా. ఏదో ఇష్టం అని ఎప్పుడు వాడలేదని చెప్పి కొనుక్కున్నాను. ఎప్పుడైనా ఫంక్షన్స్ అప్పుడు శారీస్ మీద పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని కొన్నాను. రస్నా ఏదో స్టోన్ టైప్ ఏదో జ్యువెలరీ ఒకటి తీసుకుంది తనకి నచ్చిందని, ఆ షాప్లోనే అనమాట ఇది అను. తనేవో 1 or 2 టైప్స్ తీసుకుంది. నేను ఇది ముక్కుపుడు కాను, ఇది ఒకటి నాకు బెటర్గా అనిపించింది. నల్ల పూసలు బాగుంది, నచ్చింది కదా అని తీసుకున్నా. పీస్ చాలా సింపుల్గా ఉంది, బాగుంది. అండ్ ఆ షాప్లో జ్యువెలరీ రీజనబుల్ ప్రైజెస్ అండ్ జ్యువెలరీ కూడా భలే చంకీవి ఉన్నాయి, నార్మల్ ఎథనిక్ వేర్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. ఏదో ప్రైస్ చెప్పి ఏదో తగ్గించినట్టు ఇవ్వడం కాకుండా ఒరిజినల్ ప్రైజే చెప్తున్నారు అనిపించింది. ఇది కూడా నాకు రీజనబుల్ ప్రైస్కే వచ్చింది అనమాట, జస్ట్ 250 రూపీస్కి వచ్చింది. అండ్ పీస్ అయితే భలే ఉంది, నాకైతే చూడగానే భలే నచ్చింది. ఆ రోజు వేసుకెళ్ళిన డ్రెస్కి అయితే సెట్ అయిపోయింది అనమాట, నచ్చి ఇంకా గబగబా కొనుక్కున్నా. ఏంటో నాకు హస్బెండ్ వద్దు పెళ్ళొద్దు, కానీ నల్లపూసలు మాత్రం భలే నచ్చుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఏ జ్యువెలరీ షాప్కి వెళ్ళినా నల్లపూసలే చూస్తా. ఆ రోజు వేసుకెళ్ళిన డ్రెస్కి కూడా భలే సెట్ అయింది, ఇలా పెడితే ఇలా ఉందన్నమాట, నచ్చేసి గబగబా కొన్నా. ఏంటో నా పరిస్థితి, హస్బెండ్ వద్దు, పెళ్ళొద్దు, పిల్లలొద్దు, ఫ్యామిలీ లైఫ్ వద్దు, కానీ నల్లపూసలు మాత్రం కావాలి. ఎన్ని చూసానో అక్కడ ఇంకా చాలా చూసాను అనమాట. ఇది కొన్నాక చాలా కావాలనిపించింది కానీ బట్ మనం పెట్టే స్కోప్ లేదు కదా, ఇష్టపడి ఇంకా అలా కొనుక్కుని అలా పెట్టడం. అంతకుముందు కూడా ఒక 2-3 కొన్నాను, అన్నీ అంతే. అక్కడ ఎలా అంటే అక్కడ పెట్టేశాను అనమాట షెల్ఫ్లో, ఒక్కటి కూడా వాడట్లేదు. కాకపోతే ఇష్టం కొనకుండా ఆగలేను. వెళ్ళానంటే జ్యువెలరీ షాప్కి ఫస్ట్ కళ్ళు వెళ్ళేది నల్లపూసల మీదకి, ఇంకా దేని మీదకి వెళ్ళదు. మన దరిద్రం అలా ఉంది. బేగంపేట అయితే ఇంక ఇవే పెద్దగా ఏం కొనలేదు, ఎందుకంటే చెప్పా కదా అంత హెవీ జ్యువెలరీస్ కానీ ఏమి నేను వాడను ఫస్ట్ థింగ్. దానివల్ల కొనాల్సిన అవసరం పడలేదు. రస్మా అంటే తను మ్యారీడ్ అండ్ ఫంక్షన్స్కి వెళ్తుంది కాబట్టి, శారీస్ కడుతుంది కాబట్టి ఆ టైప్ ఆఫ్ జ్యువెలరీ తనకి అవసరం పడతాయి కాబట్టి ఓకే సెట్ అయింది. తనకైతే కొన్నాము. మేము ఇంకా ఆ రోజు ఈవినింగ్ మొత్తానికి అంటే తనకు కూడా బోర్ కొడుతుంది, సో ఇంకా ఏం వెళ్తాం ఇంటికి అని చెప్పేసి సరే జేఎన్టీయూ కూడా వెళ్దామా, చాలా రోజులు అంటే ఇద్దరం కలిసి బయటికి వెళ్ళి చాలా డేస్ అయింది, సరే వెళ్దామా అన్నట్టుగా ఇద్దరం అనుకుని జేఎన్టీయూ కూడా వెళ్ళామన్నమాట. ఈవినింగ్ అక్కడ షాపింగ్ జరిగింది. ఫస్ట్ వన్ వచ్చి బ్లాక్ ట్రాన్స్పరెంట్ కుర్తీ. देखो this is the top. ట్రాన్స్పరెంట్ విత్ దిస్ నెక్లైన్ బాగుంది కదా భలేగా, అండ్ స్లీవ్లెస్ నాకైతే భలే నచ్చింది. వేసుకుని నేను ఏం చేశానంటే అక్కడే డ్రెస్ మీద నేను వేసుకెళ్ళిన డ్రెస్ మీద వేసుకుని చూసేసాను, సైజ్ సరిపోదో అని తెలియక వేసుకుంటే ఎగ్జాక్ట్ సెట్ అయ్యి బాడీ కాన్ టైప్ ఉందన్నమాట. చాలా బాగుంది, నాకైతే భలే నచ్చేసింది. ఏ రోజున మంచి మాల్స్కి వెళ్ళి ఏదైనా మంచి ఈవెంట్ ఉంటే ఆ రోజు వేసుకెళ్దామని పెట్టుకున్నాను. నాట్ లైక్ దట్ స్పెసిఫిక్గా అలా అని పెట్టుకోలేదు. ప్రాబ్లం ఏంటంటే వ్లాగ్ చేయలేదు కదా, యూజ్ చేయాలి, అలా కవర్లో పెట్టేసి ఉంచేసా. వాడితే మళ్ళీ ఎక్కడ పెట్టేస్తానో తెలియదు, మళ్ళీ వ్లాగ్ చేసేటప్పుడు మిస్ అయిపోతుంది పీస్, ఈ స్టిక్కర్ ప్యాకెట్ మిస్ అయిపోయినట్టు. అండ్ ద నెక్స్ట్ టాప్ వచ్చి జీన్స్ మీదకి అనమాట. దిస్ ఈజ్ బ్యాక్ సైడ్ అనుకుంటా, ఇది బ్యాక్ సైడ్ వీనెక్ టాప్. కనిపిస్తుందా? వీనెక్ టాప్ జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను. ఇది కూడా 150 పడింది. బ్లూ అండ్ పింక్ విత్ లైక్ మల్టీ కలర్ మిక్చర్, ఎల్లో డిస్కో కలర్స్ అన్నీ ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్సో కొంచెం లూజ్ ఉంది ఇది నాకు, బట్ ఇట్ లుక్స్ గుడ్ ఆన్ మీ. ఎప్పుడైతే వేసుకుంటే అప్పుడు బాగుందనమాట. నేను రూమ్కి వచ్చాక రచన వాళ్ళ ఇంటికి వచ్చాక ట్రైల్ వేసాను అనమాట, లుక్ బాగుంది. బట్ అన్నిటికంటే హైలైట్ అయితే దిస్ బ్లాక్ వన్ కొన్న అన్నిట్లో హైలైట్. థర్డ్ టాప్ వచ్చేసి ఇది రచన సెలెక్షన్. ఇది కూడా చాలా బాగుందన్నమాట, స్లీవ్లెస్ బెలూన్ టైప్ టాప్ అనమాట. ఇదైతే నాకు కొన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వేసుకెళ్దామా, ఎప్పుడెప్పుడు బయటకు వేసుకుని వెళ్దామా అని ఉంది. బట్ ద ఓన్లీ వన్ థింగ్ ఈజ్ వ్లాగ్ చేయలేదు, అదొక్క రీజన్తో దీన్ని ఇలా ఉంచేసాను అనమాట. బెలూన్ టాప్ బ్లాక్ అండ్ వైట్, అసలు కొన్నట్లు అన్నిట్లో ఇదైతే మంచి క్లాస్ ఉంది, వేసుకుంటే చాలా బాగుంది. బట్ నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే ఇది బ్లాక్, ప్లెయిన్ బ్లాక్. ఇది వేసుకుంటే సూపర్ లుక్ ఉంది, స్ట్రక్చర్ కానీ అంతా భలే ఉంది, అసలు బాగా నచ్చేసింది అనమాట.
సో ఇది జేఎన్టీ షాపింగ్. యా, స్మాల్ థింగ్ ఇదేదో కొన్నట్టున్నాను జేఎన్టీలో. యా, దీ స్టిక్కర్స్ ఐ గెస్ ఆర్ట్ స్టిక్కర్స్ కాదు, హూప్ ఇయర్ రింగ్స్ వైట్ కలర్. ఐ గెస్ ఆ టాప్ మీదకి సెట్ అవుతుంది. చాలా ఉన్నాయి, స్పెసిఫిక్గా డ్రెస్ మీదకి ఏం కొనక్కర్లేదు. ఇష్యూ ఏంటంటే ఏమో ఆ టైంకి నచ్చి క్లాసీగా కనిపించింది, తీసేసుకున్నాను అనమాట. జస్ట్ ఇదిగో వైట్ ఉన్నాయి, మనకి ఏదైనా వైట్ డ్రెస్ మీద సెటప్ చేయాలంటే వీ హ్యావ్. బట్ ఇవి ఎందుకో నచ్చి ఇవి కూడా కొన్నాయి, ఎందుకు క్లాసీగా అనిపించాయి. హుప్ ఇయర్ రింగ్స్, వైట్ హుప్ ఇయర్ రింగ్స్ నచ్చినాయి అని తీసేసుకున్నా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రొడక్ట్ రివ్యూస్ కూడా. చాలా డేస్ అయిపోయింది, ప్రొడక్ట్స్ మాత్రం అన్ని ఎంటీస్ ఉన్నాయి, రూమ్లో పడేయట్లేదు. ఇవన్నీ అసలు హెల్త్ డిస్టర్బ్ అయిపోయి ఏమీ చేయట్లేదు అనమాట. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి 3-4 ప్రొడక్ట్స్ చెప్పేసి కానిచ్చేద్దాం, ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోద్ది. సమ్ అదర్ టైం పెడదాం వేరే వీడియో. ఇప్పుడు ఏంటంటే ఎలాగూ ఇవి వ్లాగ్ చేస్తున్నాను కదా, ఇవి కూడా చేస్తే నాకు ఇక్కడ ఎంటీస్ క్లియర్ అయిపోతాయి అనేసి పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ థింగ్ మామా ఎర్త్ కర్డ్ స్మూత్నింగ్ షాంపూ. ఇది కండిషనరా? షాంపూ, కర్డ్ స్మూత్నింగ్ కండిషనర్ బోత్. ఇది ఏంటంటే 1+1 ఆఫర్ పెడితే మామా ఎర్త్ వాడు అప్పుడు తీసుకున్నాను అనమాట. ఆన్లైన్లో ఆఫర్ ఏదో ఉంటా. ఈ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మేనో ఆ ముందు తీసుకున్నాను అనమాట. 2 కాంబో సంథింగ్. ఇది కూడా తీసుకున్నాను. మామా ఎర్త్ హెన్నా కండిషనర్ అండ్ హెన్నా షాంపూ, 2. హెన్నా కండిషనర్, హెన్నా షాంపూ. మోరోవర్ నా రివ్యూ అయితే ఇవి నా హెయిర్కి పెద్దగా వర్క్ అవ్వాలా. ఐ డోంట్ ప్రిఫర్. సెకండ్ టైం అయితే నేను కొనను ఇవి. ఏదో హెర్బల్ ప్రొడక్ట్ అన్నారు, కెమికల్స్ వాడట్లేదు అన్నారు, బట్ నాకైతే ఏం వర్క్ అవ్వలేదు. బాగానే ఊడింది హెయిర్, స్పెసిఫిక్గా ఏం వర్క్ అవ్వలేదు. హెయిర్ ఊడటం ఆగటం కానీ, ఇంకా చెప్పాలంటే నార్మల్ కెమికల్ బేస్డ్ షాంపూస్, కమర్షియల్ షాంపూస్ కంటే కూడా ఇది ఎక్కువ ఊడింది. నాకైతే ఇవి పడలేదు. నేనైతే ఇది ఎవరికి రిఫర్ చేయను. అండ్ సెకండ్ టైం కూడా నేను రీపర్చేస్ చేయను. బోత్ సేమ్. హెన్నా షాంపూ కూడా పడిపోయింది. 1 సెకండ్, పర్లేదులే. హెన్నా కండిషనర్ అండ్ హెన్నా షాంపూ ఇవి కూడా సమ్వాట్ ఆ కర్డ్ దాని మీద హెన్నా బెటర్ అనమాట. కొంచెం దానికంటే ఇది బెటర్గా వర్క్ అయింది అనిపించింది, కానీ దీనికి ఏమీ నాకైతే నచ్చల. ఐ డోంట్ ప్రిఫర్. సెకండ్ టైం కొనేంత అయితే నచ్చలేదు. అండ్ ఈ జూడియో ప్రోడక్ట్ లేకుండా నా వీడియోనే ఉండదు అనుకుంటా. జూడియో బెర్రీ బ్లాస్ట్ బాడీ వాష్ అనిపిస్తుందా? యా, జూడియో బెర్రీ బ్లాస్ట్ బాడీ వాష్ అనమాట. ఇది సమ్ 99 రూపీస్కి 100 రూపీస్కి ఏదో కొన్నాను ఎప్పుడు జూడియోలో. ఇది బబుల్ గమ్ ఫ్లేవర్ వస్తుంది. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, నాకైతే బేసిక్గా బాడీ వాషెస్ పెద్దగా వర్కౌట్ అవ్వవు, ఎందుకంటే జిమ్కి వెళ్తాను, స్వెట్ ఎక్కువ వస్తుందో మరేమో. నాకు ఎక్కువ సోప్ ఫీల్ అయినంత ఫ్రెష్గా ఇది బాడీ వాషెస్ ఫీల్ అవ్వను అనమాట. యూజువల్లీ ఏంటంటే ఇది బబుల్ గమ్ ఫ్లేవర్ ఉంది. స్మెల్ వైజ్, టెక్స్చర్ వైజ్ అంతా బాగా చేసుకుంటే వచ్చేదానికి అంతా బాగానే ఉంది, కానీ నాకు పెద్దగా నచ్చల. సమ్వన్ హూ హ్యాస్ సమ్ తక్కువ స్వెట్ పట్టేవాళ్ళు వాళ్ళకి వర్కౌట్ అవుతుందేమో వింటర్ లాంటి సీజన్లో, బట్ నాకేంటంటే పెద్దగా వర్కౌట్ అవ్వాలి. ఇదనే కాదు, నేను బాడీ వాషెస్ పెద్దగా ప్రిఫర్ చేయను, ఎందుకంటే నాకు సోగా ఉంటాయి, పెద్దగా వర్కౌట్ అవ్వవు. సో ఐ డోంట్ ప్రిఫర్. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ అయిపోతుంది. నేను వీడియో ఆల్రెడీ 13 మినిట్స్ అయింది. నన్ను ఇంతసేపు భరిస్తారా? అసలు నేను ఈ ప్రొడక్ట్ వీడియోస్ తర్వాత పెట్టాల్సింది, బట్ ఏంటో నాకు ఎంటీస్ క్లియర్ అవుతాయి కదా అని ఈ వీడియోలోనే పెట్టేశాను. ఈ ఏంటో రూమ్లో ఉన్నప్పుడు ఇన్ని ప్రొడక్ట్స్ ఎంటీ అవుతున్నట్టు ఉండేవి కదా, హాస్టల్కి వచ్చాక ఏంటో అయిపోతున్నాయి అలాగా. ఏంటో అర్థం కాదు. అంటే ఏం వర్క్ ఉండట్లేదు కదా, చక్క పూసుకొని అన్నీ చేసుకుని వెళ్తున్నాను అనుకుంటా. అంత బాగుంది. ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది లాక్మే పీచ్ మిల్క్. లాక్మే పీచ్ మిల్క్. ఇది ఎప్పుడో సడన్గా నైట్ బయటకు వెళ్ళాను, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది, అప్పటికప్పుడు కొనేసాను అనమాట. బయట నైట్ రైడ్కి వెళ్ళి వచ్చిన తర్వాత. బట్ ఇందులో ఏంటంటే నేను చిన్నది వాడాను, అప్పుడు చాలా బాగుండేది. సో ఆ గుడ్ విల్తోనే ఇది తీసుకున్నాను. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద గుడ్ క్రీమ్ అనమాట. డూ ఐ రీపర్చేజ్ ఇట్ అంటే డెఫినెట్లీ రీపర్చేజ్ ఇట్. ఇది మాయిశ్చర్ ఎగ్జాక్ట్గా ఉంటుంది, ఓవర్ ఆయిలీ ఉండదు, ఓవర్ మాయిశ్చర్గా ఉండదు, ఓవర్ దాన్ని ఏమంటారు డ్రైనెస్ ఉండదు. ఎగ్జాక్ట్గా మనం ఏమీ రాయకుండా జస్ట్ ఒక బేస్లా పెట్టేసుకుని వెళ్ళిపోవాలనుకుని. ఈవెన్ నైట్ టైం కూడా ఎలా అంటే మేకప్ పెట్టుకోం కదా ఏమి, నైట్ జస్ట్ ఊరికే బాగా చేసి వచ్చాక పెట్టేసుకుంటే డ్రైనెస్, ఈ డ్రై ఏరియాస్లో డ్రైనెస్ లేకుండా కూల్గా అలానే ఏదో పెట్టినట్టు కూడా ఉండదు, జెల్ టైప్లోనే ఉంటుంది. ఇదైతే బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ క్రీమ్ అనమాట. ఐ ఆల్వేస్ ప్రిఫర్ దిస్. అండ్ నా స్కిన్కి అయితే ఓకే, నేను అందరికీ పడుతుంది అని అయితే చెప్పలేను, నా స్కిన్ వరకు అయితే ఈ స్మెల్ కానీ టెక్స్చర్ కానీ మొత్తం కొట్టేసారి. స్మెల్ వచ్చి టాల్క్ స్మెల్ వస్తుంది. ఇది కంప్లీట్ టాల్కమ్
టైప్ స్మెల్ అనమాట. నథింగ్ అదర్. ఏ ఫ్రూట్ స్మెల్ ఉండదు. పీచ్ అన్నారుగా, మరి పీచ్ స్మెల్ ఎలా ఉంటుందో ఏమో మనకు తెలియదు. మనం ఒరిజినల్ పీచ్ ఎక్కడ చూడలేదు కదా అది. సో ఏంటంటే సాఫ్ట్ టాల్క్ స్మెల్ ఉంటుంది, వేరే ఏ స్మెల్ ఉండదు, కానీ బాగానే ఉంటుంది. ఐ రీపర్చేజ్ ఏంటంటే డెఫినెట్లీ ఐ విల్ రీపర్చేజ్ ఇట్. చాలు, ఇంతకంటే ఎక్కువ ప్రొడక్ట్స్ పెట్టదలుచుకోవాలా. షాపింగ్ బ్లాగ్, బిగ్గెస్ట్ షాపింగ్ బ్లాగ్ ఓన్లీ జేఎన్టీయూ చెప్పాను కదా. అసలుది ఓవర్ నాయనో బిగ్గెస్ట్ వన్. వేర్ ఇస్ దట్ కవర్? అసలు దానికోసమే నేను అసలు వీడియో బిగ్గెస్ట్ వన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఓన్లీ టూ అనమాట. దిస్ ఈజ్ మై న్యూ జీన్స్. వెస్ట్ సైడ్లో కొనుక్కున్న సేల్లో నాకు 1000 పడినట్టుంది. దిస్ ఈజ్ 1800, బట్ నాకు స్కిన్ ఫిట్ జీన్స్ అనమాట. 1000కి వచ్చేసింది. వెస్ట్ సైడ్ స్ట్రెచబుల్. అసలు నాకు అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తే అన్ని సేల్లోనే ఉన్నాయి. అంతకుముందు బూట్ కట్ జీన్స్ కూడా 1500 పెట్టుకున్నాయి. ఈరోజు చూస్తే 1000 ఉన్నాయి. అబ్బా, ఎందుకు ఇంత పిచ్చి పని చేసా సేల్లో ఉన్నప్పుడు కొనకుండా, అసలు ఎంఆర్పి ఎందుకు పెట్టానా అనిపించింది. బట్ ఎనీవేస్, ఈ బర్త్డేకి మళ్ళీ ఇంకో జీన్స్ కొనేసాడు బుడ్డోడు. అంటే లాస్ట్ టైం బూట్ కట్ లేదనేసి అది కొన్నాను. ఈ ఇయర్ ఏంటంటే జీన్స్ పాడైపోయింది. సరే కొందాం అనుకుంటున్నాను. ఈ ఇయర్ మనోడు మళ్ళీ వెస్ట్ సైడ్కి తీసుకెళ్ళాడు. ఈ జీన్స్ కుదిరేసింది అనమాట. ఇంకా బూట్ కట్ జీన్సెస్ అన్నీ సేల్లో భలే ఉన్నాయి. టాప్స్, కుర్తీస్, ఫ్రాక్స్ 999కి భలే వస్తున్నాయి. అండ్ 2 more థింగ్స్ ఐ గెస్. నేను అలా అయితే ఇంకా చూపించాల్సినవి ఇంకా 2 ఉన్నాయి. వన్ థింగ్ ఈజ్ లైక్, ఫస్ట్ బట్టలు చూపించేస్తా. ఇంకొకటి ఏంటంటే దిస్ వన్. ఇదే కలర్ అయిపోయిందా కనిపించట్లే. దిస్ ఈజ్ వన్ క్రాప్ టాప్. ఆ జీన్స్ అండ్ దిస్ క్రాప్ టాప్ కొనుక్కున్నాను అనమాట. ఈసారి బర్త్డేకి చూద్దాం, నైట్ వేసుకుంటానా లేదంటే పార్టీకి వేసుకుంటానా ఏంటనేది తెలీదు. పెట్టేశానా. ఐ డూ లైక్ దిస్ వన్ ఏమో. దిస్ ఈజ్ ఆల్సో స్ట్రెచబుల్, కాకపోతే కొంచెం ఉలెన్ క్లాత్లో ఉంది. సాఫ్టే ఉంది, బట్ నైస్. దిస్ ఈజ్ ఆల్సో గుడ్. సో నా వెస్ట్ సైడ్ షాపింగ్ అనమాట అది బర్త్డేకి ఈసారి. అసలు వన్ మోర్ థింగ్ ఎగ్జైటెడ్. అదిగో చెప్పా కదా, వాడితే లోపల పడేస్తాం, ఎక్కడుంటే అక్కడ దొరకవుగా. నేను అందుకే బ్లాగ్ చేసేదాకా వాడకూడదు అనుకున్నాను. బట్ కొన్ని వాడకుండా ఉండలేము. లిప్స్టిక్ అనేది ఆఫీస్కి వేసుకెళ్తాం కాబట్టి ఇక తీసేసి వాడేసాను అనమాట. స్టూడియో వెస్ట్ ఇది ఒక లిప్స్టిక్. షేడ్ వచ్చి క్రీమ్ బీ2 వైల్డ్ రోజ్ అంట. న్యూడ్ లిప్స్టిక్ ఆల్మోస్ట్. ఇది బుల్లెట్ లిప్స్టిక్. 275 రూపీస్ ఎంఆర్పి. అయితే ఆన్ సేల్. వెస్ట్ సైడ్లో అన్ని సేల్లోనే ఉన్నాయి నేను వెళ్ళే టైంకి. బాగుంది యాక్చువల్గా. ఎంఆర్పి వచ్చి 275. నాకు ఇది 100 రూపీస్ 99 రూపీస్కి వచ్చింది అనమాట. మోర్ దాన్ 50% ఆఫర్. నాట్ లైక్ ఆఫర్ ఉందని కాదు, కానీ వెళ్ళాక న్యూడ్ షేడ్స్ నచ్చినాయి. రైట్, చాక్లెటీ నార్మల్ లిప్స్టిక్ స్మెల్సే వస్తాయి. డాజ్లర్ ఈ లోకల్ లిప్స్టిక్ స్మెల్లే వస్తుంది. కంప్లీట్ బుల్లెట్ లిప్స్టిక్ అనమాట. న్యూడ్ కలర్ నాకైతే నచ్చింది. ఇది కాకుండా ఇంకోటి బ్రైట్ కూడా కొన్నాను. అది ఎక్కడ ఉంది తేగానే వ్లాగ్ చేసేస్తేనే, లేదంటే ఏవి ఎక్కడ అయిపోతాయో, ఎప్పుడు కొన్నామో ఏంటో కూడా అర్థం కాదు. సమ్హౌ నెక్స్ట్ ప్రోడక్ట్ రివ్యూస్ ఏదో ఇచ్చినప్పుడు అది బయటకు తీసి చెప్తాను. బికాజ్ అది ఎక్కడుందో కూడా నాకు తెలీదు, నేను చెప్పలేను. సో మై షాపింగ్ బ్లాగ్స్ అయిపోయినాయి. మోస్ట్లీ ప్రాబ్లం ఏంటంటే అవి వాడలేకపోతున్నాను, అలా బ్లాక్ అయిపోయి ఉన్నాను. ఫస్ట్ బ్లాగ్ చేసేస్తే పని అయిపోద్దని చేసేసాను అనమాట. ఇంకా లేదంటే కొంచెం హెల్త్ ఇంకా సెట్ అయ్యాక ఒకరోజు నీట్గా ఫైనల్గా చేద్దాం అనుకున్నాను. ఈ ముప్పు మొహంతో, ఈ ఫీవర్ ఫేస్తో అసలు చేసేదాన్నే కాదు. ఎనీ హౌ ఇట్ ఈస్ 18 minutes. ఇంత లాంగ్ వీడియో అవుతుంది అనుకోలేదు. అసలు ప్రొడక్ట్ రివ్యూస్ ఆపేసేదాన్ని ఇంత లాంగ్ వీడియో అవుతుంది అనుకుంటే. బట్ ఎంటీస్ అంతా బ్లాక్ అయిపోయి చేసేయాల్సి వచ్చేసింది. ఓకే, ఎనీవేస్, బాయ్. డోంట్ బేర్ దిస్ మచ్ టైం.